స్వాగతం. వయోజన విద్యా కార్యక్రమానికి సుస్వాగతం. ఈ రోజు మనం ఇక్కడ కంప్యూటర్ ద్వారా చదువు నేర్చుకోవడానికి సమావేశం అయినాం. చదువు నేర్చుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు, ఉపయోగాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే వార్తాపత్రికలు చదివి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చును. బంధువులతో, మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చు. అప్పు తీసుకునే ముందు అన్నీ చదివి తెలుసుకుని సంతకాలు చేయవచ్చు. మన పిల్లల చదువులోని ప్రోగ్రెస్ రిపోర్టులు ఇంతకాలం ముందు వలె కాక చదివి తెలుసుకొని సంతకం చేయవచ్చు. ఇంకా కరపత్రాలు, ఇతర పోస్టర్లు, రైలు, బస్సుల ప్రయాణపు వేళలు సులభంగా చదివి తెలుసుకోవచ్చును. మనం ఇన్ని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మొదటి పాఠం ఇప్పుడు మొదలు పెడదాం. దయచేసి ఈ టీవీ వైపు జాగ్రత్తగా చూస్తూ మేము చెప్పే విషయాలని శ్రద్ధగా పాటించండి. అక్షరాలు కూర్చి దాంతో మీకు పదాలు, మాటలు ఎలా అవుతున్నాయో మీకు మేము ఇక్కడ నేర్పిస్తున్నాం. నేను ఈ మాటలను ఎన్నిసార్లు అంటానో అన్నిసార్లు మీరు కూడా నాతో పాటు అనండి. దాంతో పాటు ఆ అక్షరాలను, మాటలను జ్ఞాపకం పెట్టుకుని మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఈ అక్షరాలు, మాటలు టీవీ వైపు చూడకుండా గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఈ పాఠంలో నేర్చుకున్నది మీరు గుర్తుంచుకోవడానికి దయచేసి మీ పుస్తకంలో ఉన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు మొదటి పాఠం నేర్చుకోబోతున్నాము. ఆ మొదటి పాఠం పేరు అవసరం. అవసరం అనే మాటకు అర్థం మీ అందరికీ తెలుసు కదా. ఆ అవసరం అనే మాటకు రోజుకి చాలా సార్లు ఉపయోగిస్తుంటాము. సరే, ఈ పక్కన ఉన్న బొమ్మలని చూడండి. బొమ్మలో కుడివైపు 3, ఎడమవైపు 3 బొమ్మలు ఉన్నాయి. అందరూ చూస్తున్నారు కదా. మనిషికి మొట్టమొదటి అవసరం ఏమిటి చెప్పండి? తిండి. రెండో అవసరం గుడ్డ. అలాగే మూడో అవసరం గూడు, అంటే ఇల్లు. మొదటి బొమ్మలో ఎడమవైపు బొమ్మ ఏం చెబుతోంది? 2 మనుషులు తిండి కోసం కుక్కతో పాటు వెతుక్కుంటున్నారు. మరి కుడివైపు బొమ్మలోని వారు హాయిగా భోంచేస్తున్నారు. అంటే మనిషికి ప్రధానమైన అవసరం తిండి. అలాగే రెండో బొమ్మలో ఎడమవైపు ఉన్నవారు సరియైన బట్టలు లేక ఆరు బయట చలిలో బాధపడుతున్నారు. మరి కుడివైపు బొమ్మలో ఉన్నవారు బట్టలు ధరించి హాయిగా ఉన్నారు. అంటే ఈ బొమ్మ బట్టల యొక్క అవసరం తెలియజేస్తోందన్నమాట. ఇక మూడో బొమ్మలో ఎడమవైపు ఉన్నవారు సరియైన గూడు లేక ఎండకు, వానకు, గాలికి గురి అవుతున్నారు. మరి కుడివైపు బొమ్మలోని వారు చక్కటి ఇల్లులో ఉండి ఎండకు, వానకు, గాలికి గురి కాకుండా హాయిగా ఉన్నారు. ఇలా మనిషికి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరం అనే మాటను, ఇంకా ఆ అక్షరాలతో ఏర్పడే మరికొన్ని మాటలను ఇప్పుడు ముందుగా నేర్చుకుందాం. ఈ మొదటి అక్షరం ఆ. నాతో పాటు మీరు కూడా అనండి చూద్దాం. ఆ. ఈ రెండవ అక్షరం వా. నాతో పాటు మీరు కూడా అనండి వా. ఈ మధ్యలో ఉన్న అక్షరం సా. మీరందరూ ఒకసారి అనండి సా.
ఈ 4వ అక్షరం రా. మీరందరూ ఒకసారి అంటారా? రా. ఈ చివర ఉన్న అక్షరం సున్నా. సున్నాకి విడిగా ఉంటే విలువ లేదు. ఆ సున్నా వేరొక అక్షరంతో కలిస్తేనే దానిని పలకగలం. మనకి ఇక్కడ రాతో పాటు సున్నా ఉంది. అంటే రా సున్నా కలిపితే రమ్. రమ్ అవుతుంది. ఇప్పుడు సున్నా ఇంకొక అక్షరానికి కలిపితే ఏమవుతుందో చూద్దాం. ఆ సున్నా అమ్. అలాగే వాకి సున్నా కలిపితే వం. మళ్ళీ అందామా? వం అవుతుంది. ఆకి సున్నా కలిపితే సం. సం అవుతుంది. ఆతో రా కలిపితే అరా అవుతుంది. ఈ కంప్యూటర్ వైపు చూసి అరా గుర్తుపెట్టండి. ఈ మాటలో మొదటి అక్షరం ఏమిటి? ఆ. రెండో అక్షరం రా. రెండు కలిపి చెప్పండి. అరా. మళ్ళీ చెప్పండి. అరా. వాతో రం కలిపితే వరం అవుతుంది. ఇందులో మొదటి అక్షరం వా. రెండో అక్షరం మీరు చెప్పండి. రా. ఆ రెండింటికి ఏమి చేర్చాం? సున్నా. మూడు కలిపితే ఏమైంది? వా రం. వరం. మళ్ళీ చెప్పండి. వరం. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించి చూపండి. గుర్తించారు కదా? ఇప్పుడు చెప్పండి. వా రం. వరం. ఇప్పుడు 3 అక్షరాలతో వచ్చే మాటలను తయారు చేద్దాం. వా రా సా. వరస. ఈ మాటలో మొదటి అక్షరం చెప్పండి. వా. రెండో అక్షరం రా. మరి మూడో అక్షరం చెప్పండి. సా. ఈ 3 కలిపి ఏమైందో చెప్పండి. వా రా సా. వరస. మళ్ళీ చెప్పండి. వరస. అలాగే రాకి సం చేరిస్తే రసం. మళ్ళీ అనండి. రసం అవుతుంది. ఇప్పుడు రా సా సున్నా తీసి పక్కపక్కన పెడితే రసం చేసినట్టే. చివరిగా ఇంకొక మాట నేర్చుకుందాం. సా వా రం. సవరం. ఈ మాటలో మొదటి అక్షరం చెప్పండి. సా. రెండో అక్షరం వా. మూడో అక్షరం రా. ఈ 3 అక్షరాలకు ఏం చేర్చాం? సున్నా. మొత్తం కలిపి చెప్పండి.
సవరం సవరం. మళ్ళీ చెప్పండి, సవరం. ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి. గుర్తించి చెప్పండి. చెప్పండి, సవరం సవరం. ఇంతవరకు మనం నేర్చుకున్న కొత్త అక్షరాలు ఇప్పుడు రాయడం ఎలాగో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఆ అనే అక్షరం రాయటం ఎలాగో నేర్చుకుందాం. ఆ ఆ ఆ ఆ అలాగే వా అనే అక్షరం రాయటం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందాం. వా 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 మరి షా అనే అక్షరం కూడా రాయటం నేర్చుకుందాం. సా 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 మరి ఇప్పుడు రా రాయటం నేర్చుకోండి. సరేనా? రా 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 అవసరం ఇప్పటికి ఈ పాఠం పూర్తి అయింది. మీరు మీ ఇంటి దగ్గర తీరిక సమయంలో మీకు నేర్పించిన మాటల్ని, అక్షరాల్ని మీకు ఇచ్చిన పుస్తకాల సహాయంతో నేర్చుకోండి. అలాగే మీ ఇంట్లో
వార్తాపత్రికలు గాని లేకపోతే ఏదైనా అచ్చు అయిన కాగితాలు గాని పుస్తకాలు గాని ఉంటే వాటిని చూసి మీరు నేర్చుకున్న పాఠాల సహాయంతో అక్షరాలని మాటలని కూర్చుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మేము చెప్పినట్టు మీరు నేర్చుకుంటే మా పాఠాలన్నీ అయిపోయే లోపల మీరు చాలా సులభంగా వార్తాపత్రికలు పుస్తకాలు చాలా తేలిగ్గా చదవగలుగుతారు. మరి ఇంకా మీరు ఇంటి దగ్గర తప్పకుండా చదువుతారు కదా.